ఊరికి ఉయ్యాలమ్మొచ్చినాయో ఊరికి ఉయ్యాల ఏం పెట్టి కొందునో ఏం పెట్టి కొందునో ఎండి ఉయ్యాలో ఏం పెట్టి కొందునో మా అమ్మ ఇట్లా వాడింది. కొడుకుల్లా గల్లా తల్లి ఎన్న పోసి కొడరమ్మ పాలు పోసి ఇట్లా బాగా అప్పట్లో బాగా వాడేది. మా అమ్మ కూడా కొన్ని వస్తాయి పాటలు మీ లెక్కనే పాడుతుంది. చెప్పింది కొన్ని పాటలు. అంటే ఈ సేకరణ పాటలు అంటేనే అందరికి ఇప్పుడు ఇట్లా నేను 2 ముగ్గురికి ఫోన్ చేసిన పిల్లలు ఇప్పుడు ఇవన్నీ నీ పాడి ఫోన్లలో పెడితే మొత్తం పాడతారు. మళ్ళీ అక్క ఇప్పుడు సేకరణ పాటలే సేకరణ పాటలే అంటే అది పాటలే అంటారు అని ఎట్లా అన్నారు. సేకరణ పాటలు కావు, మీరు మనిషి పేరు అనుకుంటారా? ఎక్కడి పాటలకి సేకరణ పాటలు అంటే ఇప్పుడు సేకరణ పాటలంటే అంటారు. ఎవరైనా అంటే ఇప్పుడు ఈ పాటలు మీ దగ్గర ఇట్లా ఉందా, సేమ్ పాట మా మాట వాడిందా అంటే సేకరణ పాటలు అంటే ఇవి ఇట్లా ఉంటాయి. అంటే ఒకరి నుంచి ఒకరికి తీసుకోవడం, సేకరించడం అన్నట్టు. ఒక ప్రాంతాల్లో పుట్టిన పాట చుట్టూ తిరిగి వస్తుంది. ఇప్పుడు మీ ఊర్లో చుట్టాలు ఇంకో ఊర్లో ఉంటారు, అలా ఈ నీ కాడ నేర్చుకున్న వాళ్ళు ఇంకొక ఆడ వాడతారు, ఆడ ఇంకొక అట్ట 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 దేశం మొత్తం తిరుగుతాయి పాటలు అనేవి. అట్లా వాటిని సేకరణ పాటలు అంటారు. సేకరణ పాటలు కాదు, సేకరణ సేకరించిన పాటలు అంటే తీసుకున్న పాటలు. ఒకరు కాంచి ఒకరు అంటే పుట్టించిన పాటలు ఒకరి నుంచి ఒకరికి ఎట్లా పాడంగా ఆ ప్రాంతం తగ్గట్టు అక్కడ పదాలు మార్చుకొని పాడుకుంటారు అంతే. ఆ రాగం అనేది అట్నే ఉంచుతారు, పదాలు కొన్ని మారుతాయి అంతే. మీ అంటే మా అమ్మకి మీకైతే తెలియదుగా, మా అమ్మ ఇప్పుడు మీరు వాడుతుంటే నేను పాడినాగా, మా అమ్మ నేర్పిందిగా. అంటే ఎంతటా ఉంటాయి అన్నట్టు. అప్పట్లో పుట్టించిన వాళ్ళు ఉన్నారు చూసినావు, ఆ పాట వాళ్ళ పాట సొంతం అన్నట్టు. ఒక్కరు పుట్టిస్తే ఆ పాట మొత్తం ఒకరి నుంచి అట్లా తిరుగుతా ఉంటది మొత్తం. వాటిని సేకరణ పాటలు అంటారు. ఇప్పుడు కనక వాడింది నచ్చపెళ్ళే గండిలోనే పాట చాలా దిక్కుట్లు ఉంది. కాకపోతే ఏంటంటే ఆ ఫస్ట్ వాడి బయటకు వచ్చింది కాబట్టి కనుక పాట అంటారు. ఆ పాట ఫస్ట్ ఎవరైతే వాడతారో అదే లెక్క అన్నట్టుగా. వస్తుందా కనకవ్వ పాట? ఏం పాట వస్తుంది కనకవ్వ పాట? నచ్చపెళ్ళే గండిలోన గంగరం ఎడనెమిలి ఎడలకు గంగరం ఎడనెమిలి ఎడలకు గంగరం మొగనెమిలి మోసపోయే గంగరం ఇద్దరాము గుడుదాము గంగరం దివాను వరుదాము గంగరం ఇద్దరిది గండి నీరు గంగరం బుద్ధిమాను గుడ్డరెండ గంగరం ఎద్దు తెలుసు సన్న వండు గంగరం ఇద్దరికి తలంబ్రాలు గంగరం కొత్త గుండల తేనెవార గంగరం పాదగుండల పశువుల గంగరాసు మర్చిపోయే కాలం వచ్చే బాగా నేర్చుకున్నావుగా. ఇది అంటే మీ దిక్కుట్లుందా కనకవ్వ వాడిన పాటేనా మీరు నేర్చుకుంది? ఈ పాట నాకు చాలా ఇప్పటి వస్తుంది. కనకవ్వ వాడినాక వస్తుందా మీకు చిన్నప్పటి నుంచే? అంటే అక్కడ వాడింది, ఇక్కడ ముందుకు వచ్చింది కాబట్టి ఇంకా అమ్మ వచ్చే ముందు కనకవ్వ ఇక్కడికి వచ్చే ముందు ఇంకా ఆ పాట ఎవరు పాడలేదన్నట్టు. అప్పటికి అమ్మ వాడింది కాబట్టి మళ్ళీ అలాంటి పాట మళ్ళీ వేయొద్దు. అట్లా జనాలకు కొన్ని సేకరణ పాటలు ఉంటాయి అన్నట్టు. అనిపించిందా నీకు ఈ పాట? నీకు అనిపించింది అబ్బా నేను పాడితే కనకవ్వ లాగా నేను కూడా ఫేమస్ అయిపోతుంది అని అనిపించింది ఆ పాట విన్నప్పుడు? అంతే అంతే నిజంగా మనం ఎన్ని అనుకున్న దేవుడు రాసింది అక్కడ జరుగుతూనే ఉంటది కదా, మనం అనుకున్నది కాదు కదా. మనం దేవుడు రాసింది మనం చేయాలి కొన్ని పనులు, తర్వాతకి నీకైతే అట్లా బాధ ఏమనిపించలేదు? అంటే అనిపిస్తుందా అబ్బా నేను కూడా గిట్లా కావాలి, నాకు ఇన్ని పాటలు వస్తాయి, నేను కూడా ఇలా లెక్క ఫేమస్ కావాలని అనిపించేదా? అట్లేమో అదృష్టం అంటది, అది చెప్పలేము. వస్తుంది రావచ్చు, అందరికంటే ఇంకా ఎక్కువ అంటే ఇప్పుడు కొంత పాటలు ఇప్పుడు నాకు పాట వస్తుంది, పాట వస్తే రాగం రాదు. ఇప్పుడు నీకు పాట వస్తుంది, నీ పాట వస్తే పాడితే రాగం రాదు. పాడగా రాగం వస్తే పాడగా పోతుంది అంతే. పాట తేలామో రాగం రాదు, వేస్ట్ అది. అట్లా ఇంకా ఎవరు పాటలు వింటారు యూట్యూబ్ లా? ఎక్కువ ఎవరు పాటలు వింటుంటారు యూట్యూబ్ లో? ఇప్పుడు మా ఇంటారు గుడుగుడు రొట్టెలు కొట్టివి రెండంగా పాస్ మీద రొట్టెలు పోతి అనాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి ఒక్కదా నొలేను సట్టంగా మైలు దొక్కోయి రాదా ఒక్కదా నొక్కదా నొక్కదా నోయి.
ఇప్పుడు బాగా నేర్చుకున్నవే పాటలు అవి కూడా. అంటే ఇవి అసలు ఇవి పాడేస్తే వాడచ్చంటే మస్తు నేర్చుకుంది నేను. అంతే. కానీ పాడలే వాడద్దన్న వాళ్ళని చెప్పలేదు. పని చేస్తా నేను ఇప్పుడు పాడలేదు, అందమైన దాన్ని ఇంటుండగా పక్కింటికి అవన్నీ నేర్చుకున్నా నేను సుధా. బా అంటే పాటలు పెట్టుకొని పని చేసుకుంటారా ఇక? ఏ ఒక్కదాని ఉంటే సెల్ పెట్టుకుంటా పని చేసుకుంటారు. ఒకదాని మీ కొడుకు మీతో ఉండరా? అలానే ఉంటుంది. అలాగే ఒక్కదాని ఇక ఒక్కదాన్ని కూడా మీతో కలిసి ఉంటారా? ఈ ఒక్కదాని పొద్దున పని పోతే కొద్దిగా కలిసి చేస్తారు. అంతే పని పోతే ఊరు పాటలు అంటే ఇవి ఊరు పాటలు, ఊరు పాటలు. మరి సిటీ పాటలు ఏమైనా వస్తాయా? ఊరు పాటలు వాడినావు. సిటీ పాటలు ఎక్కువ రాదు. జోరు జోరు సన్నాగయ్యా దున్నగయ్యా వస్తాగాని ఎండలేని దండ నేను ఎట్లా పోదు నయ్యా నేను ఎండలేని దండ నేను ఎండ నీకు లేకపోతే దండవాయి దండవాయి తోడువాయి ఉంటాయి ఎండవాయి దండవాయి ఎండవాయి దండ ఉంటా అంటాడు. మొత్తానికైతే మంచి పాటలు తీసుకొని వచ్చినావు. గడ్డకింది పొలం కారండి బాయ్ నాటయ్య వస్తవా రగులమ్మ నాటయ్య వస్తవా రగులమ్మ. ఇప్పుడు వేసి ఇట్లా ఈ పాటలు అన్ని ఒక్కొక్క ముఖ్య వాడదు పెడుతున్నావా? అన్నీ కొంచెం కొంచెం వాడుతున్నా నేను. ఎందుకు అంతెందుకు వాడట్లే? ఇక మొత్తం వాడితే ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నట్లా అని ఎట్లున్నారు కొట్టేశారు కదా పాటలు. ఇవన్నీ వచ్చినాయి, మీరు ఇల్లేరేమో యూట్యూబ్ లా. అన్ని వచ్చినాయి, కొన్ని వచ్చినాయి, కొన్ని వచ్చినాయి. కొన్ని వచ్చినాయి పాటలు. కట్టగింది బాయి కారెంటు బాయి వస్తావా రమణ కనక. ఇది కట్టకింది ఇట్లా ఈ పాట. వచ్చే వచ్చే వదిలే వన్నెల్లా నాయి వదిలే బానా కొడుతాంది జానం లాభం మందునే బానా కొడుతాంది జాన ఏ లాభం మందునే బానా కొడుతాంది జాన. బాగుంది పాడు, మంచిగా పాడు. వచ్చే వచ్చే వదిలే వన్నెల్లా నాయి వదిలే బానా కొడుతాంది జాన ఎట్లా మందునే బానా కొడుతాంది జాన ఏ లాభం మందునే బానా కొడుతాంది జాన. కళ్ళకు నీళ్ళిద్దామంటే కడవా సిన్నాయి వదిలే బానా కొడుతాంది జాన ఎట్లా మందునే బానా కొడుతాంది జాన ఏ లాభం మందునే బానా కొడుతాంది జాన. చేతుకు నీళ్ళిద్దామంటే సీత్రాల సిమ్మాయ బానా కొడుతాంది జాన ఎట్లా మందునే బానా కొడుతాంది జాన ఎలా మందునే బానా కొడుతాంది జాన. సాబాయిద్దామంటే సందేశి నాయి వదిలే బానా కొడుతాంది జాన ఎట్లా మందునే బానా కొడుతాంది జాన ఎలా మందునే బానా కొడుతాంది జాన. బాగుంది పాట. ఇది రాలేదు, ఇది నాకు తెలిసి రాలేదు. అంటే ఎక్కడైనా వస్తే చెప్పలేం కానీ నాకు తెలిసి అయితే వినలే ఎక్కడ. వాయి అని ఉండదు, వాయి అని ఉండదు ఇట్లా ఇది పాడలేదు. వాయి అదెట్టు రాగరాగను వచ్చినవంటే వాయి నిన్న వచ్చిన వాయి ఇట్లా ఈ పాట రాలేదు. కాపీ కొట్టక్రి మధురా సుందరి అన్ని పాత అన్ని బాగా వచ్చాయి పాటలు అన్ని. ఇవే ఊరు పాటలు ఏ నాకు వచ్చేవి. ఏనా ఇంక లేవా? దాసుకున్నావా? వచ్చిన దాచుకునేది అన్ని జ్ఞాపకం తీసుకుని వాడినా. దర్జాగా మంచిగా హాయిగా వచ్చిన 4 పాటలు ఏకదాటిగా నాకు గ్యాప్ వేయకుండా వాడేసిన మొత్తానికి మంచిగా వాడేసినావమ్మా. సో మన చూశారు కదండి మన లక్ష్మమ్మ గారి ఇంటర్వ్యూ. పాటలు చాలా వస్తాయంట, అన్ని ఇక్కడే ఇస్తే పాటలు మిస్ అయితే కాపీ కొడతారు నా పాటలని. కొన్ని పాటలు ఏమంటాం ఇంకా కొన్ని టకా టకా మన మీద వదిలింది. సో మీకు గనక మరి పాటలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. పాటలు కావాలనుకుంటే కామెంట్ పెట్టండి. మళ్ళీ ఇంకా ఇలాంటి సింగర్స్ ఎక్కువ మంది మీరు చూడాలి అనుకుంటే మన RLR మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి. మరొక సింగర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.